హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రచన శ్రీకాంత్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి మహాకుంభమేళ వీడియో అన్నమాట. మేము మహాకుంభమేళకి వెళ్తున్నాము. దేవుడి దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి మేము ఫస్ట్ ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత కార్కి పూజ చేస్తున్నాము. ఇక్కడ మా ఆయన అయితే కొబ్బరికాయ పగలగొట్టి మేము స్టార్ట్ అయిపోతున్నాం అన్నమాట. మా ఆయన అయితే డ్రైవింగ్ చేస్తున్నాడు అన్నమాట. సేఫ్గా వెళ్ళి సేఫ్గా రావడానికి మేము ఇక్కడ కార్కి మరియు ఇంట్లో కూడా పూజ చేసుకున్నాము. మార్నింగ్ 4 అవుతుందన్నమాట. మేమైతే మధ్యప్రదేశ్కి రీచ్ అయిపోయాము. ఇక్కడ బాగా చలి ఉంది కాబట్టి కొద్దిసేపు మంట పెట్టుకొని ఇలా స్టే చేసాము. మార్నింగ్ 7కి అట్లా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ప్రయాగ్రాజ్ ఇక్కడ నుండి 253 కిలోమీటర్స్ ఉందన్నమాట. ఇదే ఫస్ట్ టైం అన్నమాట ఇంత లాంగ్ జర్నీ కార్లో చేయడం. మనకు ప్రయాగ్రాజ్ 46 కిలోమీటర్లు మాత్రమే ఉంది. ప్రయాగ్రాజ్ మనకి ఇక్కడ నుండి 42 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. ఇది టోల్ ప్లాజా అన్నమాట. చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. మేమైతే ప్రయాగ్రాజ్కి రీచ్ అయ్యామన్నమాట. ఇక్కడ నుండి మేమైతే సంగంకు వెళ్తున్నాము. ఇక్కడ నుండి సంగం అయితే 22 కిలోమీటర్స్ ఉందన్నమాట. మేము నైట్ 11కి బయలుదేరితే ప్రయాగ్రాజ్కి 5కి అట్లా రీచ్ అయ్యామన్నమాట. ఇప్పుడు సంగంకి వెళ్తున్నాము. ట్రాఫిక్ అయితే ఎక్కువ లేదు, వచ్చే వాళ్ళైతే రావచ్చు. మేమైతే చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. చూడండి సంగంకు వెళ్ళే దారిలో ట్రాఫిక్ ఉందన్నమాట. మేమైతే ప్రయాగ్రాజ్లో నైట్ మొత్తం స్టే చేసి మార్నింగ్ ఫ్రెష్ అప్ అయి సంగంకి వెళ్తున్నాము. సంగం వెళ్ళడానికి ఇంకా 2 కిలోమీటర్స్ ఉందన్నమాట. మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాము. చూడండి జనాలు అయితే అంత ఎక్కువనైతే లేరు. ఈ కుంభమేళ అనేది 144 ఇయర్స్కి వచ్చిన మహాకుంభమేళ అన్నమాట. ఈ కుంభమేళ ఎందుకు జరుపుకుంటారు అంటే దీనికి ఒక చరిత్ర ఉంది. అది ఏంటంటే పురాణాల ప్రకారం పాల సముద్రాన్ని మదిస్తున్న సమయంలో అమృతం ఉన్న కుండ అంటే కుంభం కోసం దేవతలు రాక్షసుల మధ్య జరిగిన భీకర యుద్ధంలో కుండలో ఉంచి కొన్ని అమృతపు చుక్కలు ఉజ్జయిని, నాసిక్, ప్రయాగ్రాజ్లో అలాగే హరిద్వార్లో పడ్డాయని, అందువల్ల ఈ 4 ప్రదేశాలలో స్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయని విశ్వాసం. సూర్యుడు, బృహస్పతి గ్రహాల ఆధారంగా
ఈ కుంభమేళను నిర్వహిస్తారు. సూర్యుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు కుంభమేళను నాసిక్లో అలాగే త్రయంబకేశ్వరంలో జరుపుతారు. సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లో, బృహస్పతి సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో నిర్వహిస్తారు. కుంభమేళ అనేది ప్రతి 4 సంవత్సరాలకు అర్ధ కుంభమేళ, ప్రతి 6 సంవత్సరాలకు హరిద్వార్లో, ప్రయాగలలో చేస్తారు. పూర్ణ కుంభమేళ అనేది 12 సంవత్సరాలకు చేస్తారు. ఇలాంటి పూర్ణ కుంభమేళాలు 12 పూర్తయిన తర్వాత అంటే 144 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళ జరుగుతుంది. ఇది ప్రయాగ్రాజ్లో నిర్వహిస్తారు. సో మేమైతే పూజ కోసం పువ్వులు, దీపాలు తీసుకుంటున్నాం అన్నమాట. ఈ బోట్స్ కనిపిస్తున్నాయి కదండి, ఈ బోట్స్ అయితే త్రివేణి సంగమంకి తీసుకెళ్తాయి అన్నమాట. ఈ బోట్స్ అరేలియా ఘాట్స్ నుండి గంగా, యమున, సరస్వతి, సో 3 రివర్స్ కలిసే త్రివేణి సంగమంకి తీసుకెళ్తారన్నమాట. జనాలైతే క్యూ లైన్లో ఉన్నారన్నమాట. బోట్స్కి అయితే చాలా డిమాండ్ చేస్తున్నారు. ఒక్కరికి 2000, 3000 అలా అంటున్నారు అన్నమాట. మేమైతే లాస్ట్ ఫైనల్గా బేరమాడి ఒకరికి 1500 వరకు మాట్లాడుకున్నాం అన్నమాట. మేమైతే త్రివేణి సంగమంకి బయలుదేరుతున్నాము బోట్లో. చూడండి బోట్స్ అయితే చాలా ఉన్నాయి. చూడండి నదిలో చాలా వరకు ఎటు చూస్తే అటు బోట్సే కనిపిస్తున్నాయి. ఫైనల్గా బేరమాడి బోట్స్లో ఎక్కామన్నమాట. ఇలా వెళ్ళడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మమ్మల్ని మా అమ్మ నాన్న తీసుకెళ్లారన్నమాట. బోట్ అయితే స్టార్ట్ అయిపోయిందన్నమాట. త్రివేణి సంగమంకి వెళ్తుంది. ఇక్కడ నదిలో పక్షులు కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. మేమైతే పక్షుల కోసం దానా తీసుకొని పక్షులకి దానా వేస్తున్నాం అన్నమాట. చూడండి చాలా ఉన్నాయి. అసలు ఎంతమంది వచ్చారంటే వాళ్ళ డెడికేషన్, భక్తి శ్రద్ధలు మామూలుగా లేవోయ్. జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి ప్లేసెస్ని దర్శించుకోవాలి. నాకైతే నా జీవితంలో మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట. మా ఆయన నేను అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మా జర్నీ అంతా కూడా చాలా బాగా జరిగింది. మేమైతే బోట్స్లోనే ఇవన్నీ పెట్టుకున్నాం అన్నమాట. మేము గంగా నదిలో స్నానం చేసినవి ఆ వీడియోస్ అని నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను అన్నమాట. చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. మేమైతే గంగా నదిలో స్నానం చేసిన తర్వాత ఇలా అందరం కూడా బొట్లో పెట్టుకున్నాం అన్నమాట. మా ఈ కుంభమేళా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.